ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 4 వచ్చేసి లాస్ట్ ఇయర్ రన్నర్ అప్స్ అయిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి 31 మార్చ్ ట్యూస్డే అయితే ముల్లన్పూర్ వేదిక అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే మ్యాచ్ వచ్చేసి ఈవినింగ్ 7:30 PM అయితే స్టార్ట్ అవబోతుంది. సో మనం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రెండు టీమ్స్ యొక్క ప్లేయర్స్ ఏమైనా ఇంజురీస్ ఉన్నాయని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీమ్స్ అయితే ఎలాంటి ఇంజురీ ప్లేయర్స్ అయితే లేరు. ఫస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే మ్యాచ్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి పిచ్ రిపోర్ట్ అనేది ఒకసారి మనం చూసుకుంటే బేసిక్ గా ముల్లన్పూర్ అనేది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనేది చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ సార్లు ఇక్కడ 200+ స్కోర్స్ రావడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్ అయితే. బట్ అలా అని చెప్పి ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే నేనైతే చెప్పను. స్టార్టింగ్ ఓవర్స్ లో అయితే పేసర్స్ కి చాలా బాగా అనుకూలిస్తుంది. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్ కూడా ప్లేలోకి వస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 మాత్రమే ఉంది. అలా అని చెప్పి ఇది 180, 170 స్కోర్ అయితే కాదు. ఇక్కడైతే ఎక్కువ సార్లు 200+ స్కోర్స్ అయితే వచ్చాయి. ఒక బ్యాటింగ్ ఫ్రెండ్ ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఎలాంటి రెయిన్ థ్రెట్ అయితే లేదు. ఫుల్ మ్యాచ్ మనం ఎలాంటి రెయిన్ అడ్డంకి లేకుండా చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ కి సంబంధించి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఈ రెండు టీమ్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అయితే వస్తారు. నంబర్ 3 లో వచ్చేసి జాస్ బట్లర్, నంబర్ 4 లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ అయితే వస్తాడు. నంబర్ 5 లో చాలా మంది జేసన్ హోల్డర్ ని ఆడిపిస్తారని చెప్పి చెప్తున్నాను. బట్ నాకైతే గ్లెన్ ఫిలిప్స్ ని అయితే వాడుకోవాలని చెప్పి నాకైతే తెలిసింది. చాలా టీమ్స్ అయితే గ్లెన్ ఫిలిప్స్ ని వాడుకోరు. ఈసారి అయితే గుజరాత్ టైటన్స్ పక్కాగా వాడుకుంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. నంబర్ 6 లో చూసుకుంటే షారుఖ్ ఖాన్, నంబర్ 7 లో చూసుకుంటే రాహుల్ తెవాటియా, నంబర్ 8 లో చూసుకుంటే రషీద్ ఖాన్, నంబర్ 9 లో చూసుకుంటే కాగిసర్ రబాడా. కాగిసర్ రబాడా అయితే కొద్ది ఫామ్ లో అయితే లేడు. బట్ ఐపీఎల్ లో మాత్రం ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తారని చెప్పి వాళ్ళ టీం అయితే నమ్మిద్ది. ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ లో అయితే ఖచ్చితంగా ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నంబర్ 10 లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, అండ్ నంబర్ 11 లో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణని ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్షద్ ఖాన్ అయితే ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ టీం యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఒకసారి చూసుకుంటే మెయిన్ వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళ టాప్ ఆర్డరే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళ ముగ్గురే టీమ్ ని ఫుల్ హ్యాండిల్ అయితే చేశారు. వీళ్ళకి మెయిన్ వీక్నెస్ అయితే వీళ్ళ మిడిల్ ఆర్డరే. మెయిన్ గా వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు అయితే లాస్ట్ ఇయర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అదే వీళ్ళ టీమ్ కి మైనస్ అయితే మారిపోయింది. ఈసారి చూసుకుంటే వాళ్ళకి ఫామ్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈసారి అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొద్దిగా బాగానే ఉందని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కాగిసర్ రబాడా. బౌలింగ్ అయితే ఆన్ ది పేపర్ బాగానే ఉంది. బట్ కాగిసర్ రబాడా ఒక్కడే కొద్దిగా ఫామ్ లో లేడు. అతను కూడా ఫామ్ లోకి వస్తే టీం అయితే ఫుల్ సెట్ అయిపోయింది అని చెప్పి నాకైతే తెలిసింది. గైస్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే నాకు తెలిసి గ్లెన్ ఫిలిప్స్ ని ఆడిపియాలని చెప్పి నాకైతే తెలిసింది. మీ దృష్టిలో గ్లెన్ ఫిలిప్స్ ఆర్ జేసన్ హోల్డర్ వీళ్ళిద్దరిని ఎవరు ఆడిపిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ మనం లేట్ చేయకుండా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ప్రియాన్ షారియా, ప్రప్సిమ్రన్ సింగ్ అయితే వస్తారు. నంబర్ 3 లో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే వస్తాడు. నంబర్ 4 లో చూసుకుంటే నేహాల్ వదేరా వస్తాడు. నంబర్ 5 లో అజ్మతుల్లా ఒమర్జా అయితే వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నంబర్ 6 లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ మార్కస్ స్టోయినిస్ అయితే అంత పెద్దగా రాణించలేదని చెప్పి నాకైతే తెలిసింది. అండ్ ఈ T20 వరల్డ్ కప్ లో చూసినా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో నాకు తెలిసి మార్కస్ స్టోయినిస్ ప్లేస్ లో మిచెల్ ఓవెన్, అతనికి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ గా ఉన్న మిచెల్ ఓవెన్ నే ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నంబర్ 7 లో చూసుకుంటే శశాంక్ సింగ్, నంబర్ 8 లో చూసుకుంటే మార్కో జాన్సన్, నంబర్ 9 లో చూసుకుంటే స్కేవియర్ బార్ట్లెట్, నంబర్ 10 లో చూసుకుంటే హర్షదీప్, నంబర్ 11 లో చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్ అయితే ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ పంజాబ్ కింగ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఒకసారి చూసుకుంటే నాకు తెలిసి ఈ టీం కి ఎలాంటి వీక్నెస్ లేదని చెప్పి నాకైతే తెలుస్తుంది. దాని వల్లనే లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్స్ దాకా వచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ ఏ ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడారు అదే ప్లేయింగ్ లెవెన్ కూడా ఈ ఇయర్ కూడా ఆడతారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ పంజాబ్ కింగ్స్ చేసుకోవాల్సిన ఒకటే ఒక చేంజ్ నాకైతే అనిపిస్తుంది. ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో మార్కస్ స్టోయినిస్ ప్లేస్ లో మిచెల్ ఓవెన్ ఆడిపిస్తే బాగుంటుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే మార్కస్ స్టోయినిస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్దగా పర్ఫార్మ్ అయితే చేయలేదు. అండ్ T20 వరల్డ్ కప్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో మార్కస్ స్టోయినిస్ ప్లేస్ లో మిచెల్ ఓవెన్ ఆడిపిస్తే బాగుంటుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ అయితే ఈ ఒక్క చేంజ్ తప్ప మిగతా ఏ నెగిటివ్స్ అయితే లేవని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో గైస్ ఈ వీడియో అయితే ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.